మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఇన్ఛార్జ్ ఎంఈఓ అయోధ్యపురంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జింజిరాల రవికుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంఈఓతో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా ఏసీబీకి చిక్కినట్లుగా సమాచారం. మండలంలోని వాగ్యా తండకు చెందిన రవీందర్ అనే ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం సంతకం చేయాలని అడగగా 50,000 డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహించి లంచం తీసుకుంటున్న సమయంలో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో మరికొంతమంది ఉపాధ్యాయులు కూడా ఏసీబీకి చిక్కినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపైన విచారణ చేపడుతున్నారు.